నర్సంపేటలోని జనని నర్సింగ్ హోంపై పానోతు రమ్య కుటుంబం రోడ్డుపై రాస్తారోకో నిర్వహించింది. రమ్య ఈ నెల 9న ప్రసవించిన బేబీ అంగవైకల్యాన్ని స్కానింగ్ లో తెలియజేయకపోవడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. రోడ్డుపై వరంగల్ రోడ్, నెక్కొండ రోడ్, ద్వారకపేట రోడ్లలో వాహనాలు నిలిచిపోయాయి. బాధితులు నర్సింగ్ హోం లైసెన్సును రద్దు చేయాలని, బాధితుల కోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అప్పుడు నుండి వచ్చిన 3 నెలల స్కానింగ్ సార్ ఒకటి చేసిండు. గ్రోత్ స్కానింగ్ బయట నుండి వస్తాడట చేసిండు. సార్ని అడిగిన నేను, సార్ని అడిగితే లోపలికి తీస్తా అంటే ఏమన్నా ప్రాబ్లం ఉన్నదా సార్ అంటే ఏం లేదు, నేను చెప్తాను, మేడమే చెప్తుంది అని అన్నాడు. మేడంని కలిసిన, మంచిగానే ఉన్నది బేబీ అని అన్నది. తర్వాత మొత్తం మేడమే చూసుకున్నది. 5 months స్కానింగ్ తీసింది, టిఫా స్కానింగ్ తీసింది, డిఓ స్కానింగ్ తీసింది. మేడం ఏమనలేదు, అంత మంచిగానే ఉంది అండి. ప్రాబ్లం ఉన్నది అనేది ఏం చెప్పలేదు. బేబీ అట్లా ఎమ్మెల్యే ఏమంటాంది గ్రహణానికి అని అంటాంది. మొత్తం చూసింది అది అంటాంది. ప్రతి నెల స్కానింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ నార్మల్ గానే ఉంది అంటున్నారు ప్రతి నెల. కానీ ఏదో ఒక నెల 2 నెలలు ఒక రేడియాలజిస్ట్ వచ్చి చూసిపోయాడంట. మేము కూడా రమ్యను అడగడం జరిగింది. సో ప్రెస్ మిత్రుల ద్వారా కూడా అడిగించడం జరిగింది. సో ఆ చూసిన వ్యక్తి నార్మల్ గానే ఉంది అని చెప్పాడు. అంటే ఒకవేళ నార్మల్ గా ఉంది అనే పాప మరి ఎందుకు అబ్నార్మల్ గా పుట్టింది?